పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ పదవి ప్రమాణ స్వీకారం మరియు సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మరియు పటాన్చెరు అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకు సేవ చేసే గొప్ప ఉదారత ఉంది. రైతులు, కార్మికులు మరియు అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా పార్టీ పనిచేస్తోంది. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకత్వం పార్టీ కోసం ఎంతో కృషి చేసింది. కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుంది. రాష్ట్రంలో విద్య మరియు వైద్య రంగాలను అగ్రస్థానంలో నిలపాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పటాన్చెరు పారిశ్రామిక ప్రాముఖ్యతను గుర్తించి ఇక్కడ ఎన్నో ప్రతిష్టాత్మక పరిశ్రమలు నెలకొల్పిన ఘనత దివంగత ప్రధాని ఇందిరాగాంధీదే. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కందిలో IIIT ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మార్కెట్ చైర్మన్ నీకు శివానందం గారికి మరియు వైఎస్ఆర్ మదన్ రాజశేఖర్ గారికి మరియు ఇతర సభ్యులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం జీవో ఆర్టికల్ 125 తేదీ 10/3/2022 ద్వారా 26 ద్వారా పటాన్చెరు నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్చెరు అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్చెరు అభివృద్ధికై ప్రజల శ్రేయస్సుకై విశ్వాసంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వైస్ చైర్మన్ గారు అండ్ సభ్యులు కలిపి ఒకేసారి మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్చెరు వైస్ చైర్మన్ సభ్యులుగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్చెరు మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతం అంటే పటాన్చెరు ప్రాంతం. ఈ పటాన్చెరు ప్రాంతానికి ఆనాడు ఇంద్రమ్మ గుర్తించింది. ఈ ప్రాంతానికి ఆనాడు BHEL, BDL పరిశ్రమలు, ఆ తర్వాత పటాన్చెరు సంగారెడ్డి ప్రాంతానికి ఆనాడు మన ప్రియతమ నాయకుడు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు IIT. ఇలా సంగారెడ్డి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించింది ఎవరు అంటే ఇందిరమ్మ. ఆ ప్రత్యేక అభిమానము మనందరికీ ఉన్నది. కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ కార్యకర్తను బలోపేతం చేయాలి, అది మా బాధ్యత. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఎంబడి ఉన్నాడు. ఈ ప్రభుత్వ ఆశీస్సులు మీపై ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతానికి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధికి కార్యకర్తలను గౌరవిస్తాము, ఆదరిస్తాము. మొన్న జరిగిన ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్లతోటి మీ అందరి అభిమాన నాయకుడు కాటా శ్రీనివాస్ ఓడిపోయాడు. అది ఓటమి కాదు. రాబోయే కాలంలో ఇదే మీ బలము, ఇదే మీ ఆశీస్సులతోటి ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే మీ నాయకుడు కాటా శ్రీనివాస్ అని చెప్పి సౌర్యంగా తెలియజేస్తూ, అందరూ ఐక్యంగా కలిసిమెలిసి కృషి చేయండి, పని చేయండి, ప్రజలతో మమేకం కండి, సేవ చేయండి. పార్టీల మీద సిద్ధాంతాలు ప్రభుత్వం తీసుకున్న
కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందజేయవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు.